వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు వర్షాలు అనేవి పలానా కాలంలో పడేవి, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు చూసినా వర్షాలు పడుతున్నాయి, ఎప్పుడు పడుతుందో తెలియట్లేదు. ఈ వాతావరణ మార్పుల వల్ల అది గ్లోబల్ వార్మింగ్ అవ్వచ్చు లేదా పర్యావరణ కాలుష్యం అవ్వచ్చు. ఈ అనుకోకుండా పడుతున్న వర్షాల్లో మీరు తడుస్తుంటే కనుక మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి. ఎందుకు తెలుసా? మీరు అనుకుంటారు అది కేవలం చిన్న జ్వరమే కదా అనుకుంటారు, కానీ మనకు తెలియని మలేరియా అవ్వచ్చు, డెంగీ అవ్వచ్చు, లేదా చికెన్ గున్యా కూడా అవ్వచ్చు. ఇలా ఎన్నో వ్యాధులు మనకి తెలియకుండానే వస్తున్నాయి, కారణం వర్షంలో తడవడం వల్ల. కాబట్టి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనకు ముందుగా చూపిస్తున్న లక్షణాలు గుర్తుపెట్టుకోండి. ఆ లక్షణాలు ఏంటంటే కనుక జ్వరం, తుమ్ములు, జలుబు, దగ్గు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు ఇవి గనక మీకు ఉంటే ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించండి, టెస్టులు చేయించుకోండి, తగిన మందులు వాడండి. చిన్న పొరపాటు మనల్ని ఐసీలో తీసుకెళ్లే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, ఎటువంటి అనారోగ్యం వచ్చినా సరే డాక్టర్ని సంప్రదించండి, తగిన టెస్టులు చేయించుకోండి, మందులు వాడండి.